ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మాయ అడుగులు నలుపు రంగులో పడడం, మాయ కంటి చూపుకి నాగమ్మ కూడా నలుపు రంగులోకి మారిపోవడం వంటివి జరిగాయి. మాయ వలన అమ్మకు చాలా ప్రమాదం ఉంది. నాగమ్మ దగ్గర నేను ప్రాధేయపడిన విషయం అమ్మ వాళ్ళ దగ్గర చెప్తే ఎందుకలా చేశావని అడుగుతారేమో. నన్ను కోప్పడినా కోప్పడతారు. అందుకే చెప్పలేను. కానీ ఏదో ఒకటి చేయాలి. పెళ్లి విషయంలో నువ్వు ఇప్పటి వరకు నీ నిర్ణయాన్ని చెప్పడం లేదు. అందుకే మాతాజీని కలవడానికి వెళ్తున్నాము. ఎద్దు ఎండకు లాగాలనుకుంటే దున్న నీడకు లాగాలనుకునిందంట. మేమేదో నీకు మంచి చేయాలని ఆలోచిస్తుంటే నువ్వేమో మేము నీకు అన్యాయం చేస్తున్నాం అనుకుంటున్నాం. అందుకే ఈరోజు అటో ఇటో తేలిపోతుంది. నీకు బలవంతంగా పెళ్లి చేస్తున్నామనే చెడ్డ పేరు మాకెందుకు శ్రీకర్? మాయను నువ్వు పెళ్లి చేసుకోవడం వలన మాకేమైనా రూపాయి లాభమా ఏంటి? లాభం లేనిదే నువ్వు ఏ పని చెయ్యవు కదా నిహారిక. చూసావా గ్రాని, ఇంట్లో మనిషి ఎలా అంటున్నాడు? టైం అవుతుంది, వెళ్దాం పదవేదా. శ్రీకర్, అక్కడ మాతాశ్రీ మంచిగా చెప్తే నువ్వు కట్టుబడుండాలి. చెడుగా చెప్తే మేము కట్టుబడుంటాం. ఇక మేం బయలుదేరుతాం. ఆమా, మంచి వార్తను మోసుకునండి. పదండి. శుభమా అంటూ బయటికి బయలుదేరారు. ఆ శుభంలో అడ్డొచ్చారు. కొడుకు మనసుని మార్చడానికి మాతాశ్రీని కలవడానికి వెళ్తున్నారా వేదవతి గారు? మరోసారి డిఎన్ఏ టెస్ట్ చేస్తే నిజానిజాలేంటో నీకు తెలుస్తాయని అంటుంటే అందుకు నువ్వు ఒప్పుకోవడం లేదు. విడాకులన్నా, అక్షయ్ను వదిలేమన్నా, కోడల్ని వదిలించుకోవడానికి చివరికి ఇంతలా దిగజారిపోయావు. దిగజారేలా చేసింది నువ్వు, మేము కాదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సార్ మేడం విడిపోరు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టు నువ్వే ఇంట్లో ఉంటే ఆ ఇంటి మాటలు మాట్లాడతావే బాబు. మామూలు దాన్ని కాదు, మొహం ముదురువి. నీకంటే మీ అమ్మ కంటేనా? భలే చెప్పావమ్మా. అమ్మా, నా మనసు గాలికి రెపరెపలాడుతున్న దీపంలా ఉంది. నేను అడిగినట్టు సమయం తీసుకోకుండా ఎందుకిలా తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటున్నారు? దయచేసి ఆగిపోండి. మీరు వెళ్ళినా అక్కడ ఏం జరుగుతుంది? అవని శ్రీకర్ల బంధమే బాగుంటుంది అని చెప్తుంది. అవని మెడలో శ్రీకర్ కట్టిన తాళుండగా శ్రీకర్ మరో ఆడదాని మెడలో తాళి కట్టడం కుదరదు అని చెప్తుంది. మూర్ఖంగా అటువంటి పనులు చేస్తే మట్టి కొట్టుకుపోతారని చెప్తుంది. ఇంతవరకు చెల్లించుకున్న మూల్యం చాలదా, ఇంకా చెల్లించుకుందామని అనుకుంటున్నారా అని చెప్తుంది. అంతకు మించి ఇంకేం చెప్తుంది? వెళ్ళండి వెళ్ళండి. తప్పు మా వైపు ఉన్నట్టుగా మాట్లాడతారేంటి? అక్షయ్ని వదిలేస్తానని మాటిస్తే కోడలుగా అంగీకరిస్తామని అన్నాము. అందుకు ఒప్పుకుందా నీ చెల్లెలు? ఒక మెట్టు దిగితే అవనికి తిరిగి ఇదివరకటి స్థానం వస్తుందని చెప్పాం. మా మాట వింటుందా? మీ కండిషన్కి ఒప్పుకుంటే తల్లిగా నాకే కాదు, తండ్రిగా అది నీకు కూడా అవమానమే. అది నీకర్థమై చావడం లేదు. కృష్ణ కొన్ని సంవత్సరాల తర్వాత మీ దగ్గరికి చేరుకున్నాడు. అప్పుడు మేము నిన్ను నిందించాలనుకుంటే నిందించలేమా? కృష్ణ నీకు తప్పుడు సంతానమని నోటికొచ్చినట్టు మాట్లాడలేమా? నోర్మ ఇంకా
నీ వరకు వస్తే నువ్వు మాట పడలేకపోతున్నావు, అనిపించుకోలేకపోతున్నావు. నీకు బాధ, పౌరుషం, రోషం వస్తున్నాయి. నా చెల్లెలికి మాత్రం రాకూడదు, అంతేనా? ఒసేయ్, నువ్వు ఎన్ని రకాలుగా మాట్లాడినా నాది ఒక్కటే మాట. మాతాశ్రీ ఏం చెప్తే అదే నేను వింటాను, అదే ఆచరిస్తాను. నీకనుకూలంగా దైవం తీర్పిస్తే మీ జోలికి నేను రాను, పెళ్లి నాపేస్తాను. మాకనుకూలంగా తీర్పొస్తే నువ్వు మీ చెల్లి మా జోలికి రాకండి, పెళ్లి నాపడానికి అడ్డుపడకండి. నా నమ్మకాలు నాకున్నాయి, వాళ్ళని వెళ్ళని అక్క. అమ్మవారు ఏం తెలియజేయాలో అదే తెలియజేస్తుంది. నువ్వు శ్రీకర్ మొండిగా ఉండటం వల్లనే సమస్య ఎంతవరకు వచ్చింది. పద వెళ్దాం. వెయిట్ చేయండి అన్న, 15 minutes లో వచ్చేస్తాం. ఓకే మేడం. పదండి అత్తయ్య. నమస్కారం మాత. హారతి తీసుకోండి. కూర్చోండి. చెప్పండి. మేం చెప్పేదేముంది, మీరు ఏదైనా సరే మీ దివ్య దృష్టితో కనిపెట్టగలరు. మాతాజీ, మా ఇంటి పరిస్థితులు మీకు తెలియనివి కావు. మా బ్రతుకులు బాగుపడాలి అంటే మా చిన్న కొడుకుకి మరో పెళ్లి చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. నా కొడుకు పనిచేస్తున్న కంపెనీ యజమాని కూతురు మాయ అనే అమ్మాయి శ్రీకర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటోంది. ఫైనల్ గా డెసిషన్ మాతాశ్రీ హ్యాండ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె మీదే మొత్తం ఆధారపడింది. రేపు ఆమెని కలవడానికి వెళ్తున్నాం. ఇరువురి జాతకాలను పరిశీలించి పెళ్లి జరిపించొచ్చా జరిపించకూడదా అని చెప్పండి. సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వెంటాడుతూనే ఉన్నాయి.